ఓం శ్రీ మాత్రేయ నమః. మన కుటుంబ సభ్యులందరికీ వారాహి అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈరోజు వీడియోలో మన వ్యూయర్స్కి వారాహి అమ్మవారి నవరాత్రుల్లో 3వ రోజు పూజ నేను ఎలా చేసుకున్నాను, దాంతోపాటు నా రొటీన్ని కూడా షేర్ చేయబోతున్నాను. తెల్లవారుజామున పూజ చేసుకున్న తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు హెల్దీగా రాగి రోటీ ప్రిపేర్ చేశాను. ప్రింట్ లాగుంది తల్లి, అసలు ప్రింట్ లాగుంది, అసలు ప్రింట్ చేసినట్టుంది. సూపర్ తల్లి, నువ్వు చెప్పు అదేంటది? ఎస్, ఓకే, స్మాల్ ఏ, వెరీ నైస్. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. స్మాల్ ఏ. వెరీ నైస్ నాన్న, చాలా నీట్గా రాసావు. గుడ్. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసేసావా? ఓకే. ఇంకోటి ఉంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి కనిష్క కలర్ డ్రెస్ వేసుకెళ్ళింది. ఇక్కడ కూడా ఇచ్చున్నారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అస్సలు ఇంకా లేట్ చేయకుండా కనిష్క ఏం చేస్తుంది? ఫస్ట్ అంతే, ఏదేమైపోయినా సరే హోంవర్క్ రాసేయాల్సిందే కదా, అంతేనా? అంతేనా? అమ్మ బాగుంది మా అని చెప్పావా? సరే. నీ బాటిల్లో ఉన్నాయిగా వాటర్, స్కూల్లో ఎందుకు వాటర్ తాగావు మరి? ఎవరిచ్చారు? ఆంటీ ఇచ్చిందా? నువ్వు చెప్పాలి, నేను కోల్డ్ వాటర్ తాగను అని చెప్పాలి. ఇట్లా రాయొచ్చు, కింద ఒకటి రాయొచ్చు. ఇలా. Wow, nice. What is that? What letter is that? B. Very good. B for ball, bus, butterfly and basket. Butterfly wrong. Butterfly. B for butterfly kada? Yes. Basket. Where is, show me basket? Yes. Balloon. Bus, balloon, butterfly, basket, bus, balloon, basket, butterfly, bus, balloon, quick-ga, butterfly, basket, bus, balloon, basket ada? Bus basket. You can do it tomorrow. No. Yes. Pakka. Yes. Correct. Kadi. Yes. Straight angle రాసేసి. నేహావి కనిష్కావి వాళ్ళు హోంవర్క్స్ చేస్తున్న టైంలో ఫ్రైడే షూట్ చేసినవి ఇవి. నైట్ డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ అయిపోయింది. సో మిల్లెట్స్ అన్నిటిని కూడా ఇలా సోక్ చేసేసుకున్నాను, సో దట్ మార్నింగ్ ఈజీగా ఉంటుందని. ఈ నవరాత్రుల్లో ఉదయం సాయంత్రం 2 పూట్లా కూడా దీపారాధన, అలాగే ధూపం వేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక పడుకునే ముందు అఖండ దీపంలో నూనె వేసి వడ్డించి పడుకున్నామంటే చక్కగా అలా వెలుగుతూ ఉంటుంది ఉదయం వరకు. ఈ తెల్లవారుజామున పూజకు నిన్న రాత్రే శుద్ధ జలాన్ని ఇలా ఒక పాత్రలో తీసుకొని అందులో వట్టివేరు చక్కగా నానబెట్టేసుకుంటే ఉదయానికి మనకు అభిషేక జలం సిద్ధమైపోతుంది. మనం చూసినట్లయితే ఆలయాల్లో, విశేషంగా తిరుమలలో కూడా చక్కగా స్వామి అమ్మవార్లకు అభిషేకించే నీటిలో వట్టివేరు వేసి దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. వట్టివేరుతో పాటు కొద్దిగా పచ్చకర్పూరాన్ని పొడిగా చేసి దాంతోపాటు యాలకులను కూడా వేసుకోవాలి. ప్రత్యేకించి ఈ సుగంధ జలంతో స్వామి అమ్మవార్లను మంగళ శుక్రవారాల్లోనైనా లేకపోతే శనివారం రోజైనా అభిషేకిస్తే చాలా మంచిది. గాలికి ఎక్కడ దీపం మనకు కొండెక్కుతుందో అని కొద్దిగా అలా తలుపులు వేసేస్తాను. ఇక తెల్లవారుజామున ముందుగా ఇంటిని శుభ్రపరచుకొని చక్కగా ఇంటి గుమ్మాన్ని శుభ్రపరిచి అందంగా ముగ్గును వేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు వేసుకునే ముగ్గుల కంటే కూడా మంగళ శుక్రవారాల్లో వేసే ముగ్గు కొంచెం ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను. హౌస్ క్లీనింగ్ కైనా లేదా ఇలా ముగ్గును వేసుకోవడానికైనా ఇక పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని పూజనాచరించడానికైనా కావాల్సింది
ఆసక్తి, అమ్మను చక్కగా అలంకరించి పూజ చేసుకోవాలని మన మనస్సులో ఎప్పుడూ ఉండాలి. లేకపోతే బద్ధకం అన్నది మనల్ని చుట్టుముడుతుంది. బద్ధకం మనుషుల్లో అస్సలు ఉండకూడదా అంటే ఉండొచ్చు, కానీ ఒక పరిమితి వరకు. బద్ధకం ఎక్కువైనా కష్టమే, అలాగని ఎప్పుడూ పనిచేస్తూ ఉన్నా మనకు సమస్యే. పనిచేసి అలసిపోయి విశ్రాంతి తీసుకోవడంలో తప్పులేదు, అలాగని పని చేయకుండా బద్ధకంగా కూర్చోవడం అస్సలు చేయకూడదు. మనలో ఒక పరిమితికి మించి బద్ధకం ఉండడం అది మనకు శత్రువనే చెప్పాలి. ఈ బద్ధకం దేనికి దారితీస్తుందో తెలుసా? మనకు ఏది కూడా కష్టపడకుండానే వచ్చేసేయాలి ఈ ఆలోచనలు మనలో రేకెత్తిస్తుంది. సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఈజీ మనీకి ఖచ్చితంగా అలవాటు పడతారు. ఈజీ మనీకి లేకపోతే కష్టపడకుండానే మనకు వచ్చేసేయాలి అన్న ఆలోచన ఎప్పుడైతే పుడుతుందో అసూయ కూడా వేరే వాళ్ళని చూసి వాళ్ళు ఇలా ఉన్నారే, మనం లేమే, వాళ్ళు మనకంటే బాగున్నారని అనుకుంటారు, కానీ వాళ్ళు కష్టపడితేనే వస్తుంది అన్న విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు. ఇలా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. ఇంకొక విషయం చెప్పాలంటే మనం కొత్తగా ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో వింటున్నది యువత పక్కదోవ పడుతున్నారని. వాళ్ళు అలా తయారవ్వడానికి పేరెంట్స్దే పూర్తి బాధ్యత ఉందా అంటే లేదనే చెప్పచ్చు. కాకపోతే కొంతవరకైనా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పే విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి వర్తిస్తాయని కాదు. మనం ఎక్కువగా వింటూ ఉంటాము, తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు పక్కదోవ పట్టుంటారో వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, మేము వాళ్ళకి చెడు చెప్పివ్వం కదా, మంచి దారిలో వెళ్ళు, మంచి పనులు చెయ్యనే చెప్తూ ఉంటాము, అయినా సరే వాళ్ళు వినట్లేదు అని అంటూ ఉంటారు. పిల్లలు ఎదిగి ఒక సమయం వచ్చిన తర్వాత మనం ఏం చెప్పినా అది వృధానే అవుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడము, లేకపోతే మొక్కై వంగనిది మానై వంగున అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఇది పర్ఫెక్ట్గా 100% కరెక్ట్. రీసెంట్గా వ్లాగ్స్లో పేరెంటింగ్పై ఒక టాపిక్ని షేర్ చేసినప్పుడు అందులో ఒకరు కమెంట్ పెట్టారు, మీరు ఒక వర్షన్లోనే చెప్తున్నారు, హైపర్ యాక్టివ్గా మొండిగా ఉండే పిల్లలు కూడా ఉంటారు కదా, అలాంటి పిల్లల్ని ఏం చెప్పినా వినరు, అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేయగలరు ఇలా అన్నారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి, నా డైలీ రొటీన్లో కిడ్స్తోనైనా లేకపోతే నా టైంనైనా సరే నేను ఎలా ఉంటున్నాను, కిడ్స్కి నేనేం నేర్పిస్తున్నాను, వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తున్నాను, ఈ టిప్స్నే నేను షేర్ చేయగలను. అండ్ స్పెషల్గా కొన్ని వ్లాగ్స్ ఉంటాయి, మోటివేషనల్ వ్లాగ్స్. అందులో ఏంటంటే అన్ని పర్స్పెక్టివ్స్లో ఆలోచించి ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నప్పుడు వాటి నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేయాలో ఆ టిప్స్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ప్రజెంట్ టాపిక్ విషయానికి వస్తే యూత్ పక్కదోవ పడుతున్నారు అని చెప్తూ ఉన్నాను కదా, అయితే మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా మనకు నేర్పించే అలవాట్లు కానీ మేనర్స్ కానీ వీటన్నింటిపై మన లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలకి పేరెంట్స్ ఎన్ని నేర్పించినా ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ ఇచ్చినా సరే వాళ్ళకంటూ ఒక ఫేట్ ఉంటుంది కదా, దాని ప్రకారమే వాళ్ళ లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది. ఎవరి తలరాత వాళ్ళదని వదిలేలేం కదా, ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి కూడా మనం చేయాల్సిన విషయాలన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం కానీ లేకపోతే వాళ్ళని మంచిగా పెంచడం కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఈ ఈజీ మనీ కూడా చాలా వాటికి కారణమవుతుంది. చెప్పాలంటే లేజీనెస్, అలా పేరెంట్స్లోనూ వాళ్ళని చూసి పిల్లలు కూడా నేర్చుకొని పెద్దయిన తర్వాత కూడా ఆ లేజీనెస్ని అలానే కంటిన్యూ చేయడం వల్లే ప్రాబ్లమ్స్ మొత్తం కూడా క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఇంకా చాలామంది పేరెంట్స్ వర్షన్ ఎలా ఉంటుందంటే, మనం ఎంత కష్టపడినా ఆ కష్టం మన పిల్లలకు తెలియకూడదు అని అంటూ ఉంటారు. కాకపోతే ప్రతి చిన్న కష్టాన్ని కూడా పిల్లలకు తెలియజేయాలి. వాళ్ళు అడిగినవన్నీ కూడా కాదనకుండా మనకెంత కష్టమున్నా తెచ్చి కొనిపెడుతూ ఉంటే వాళ్ళకు మనీ వాల్యూ తెలియకుండా పోతుంది. ఒకవేళ కొనిచ్చినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ఎందుకంటే మనీ వాల్యూ తెలియదు, దాన్ని మనం ఎంత కష్టపడి కొన్నామో దాని వాల్యూ ఏంటి ప్రతిదీ కూడా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా ముఖ్యంగా మన ట్రెడిషన్స్ని, మన కల్చర్ని మనం పాటిస్తూ మన పిల్లలకు కూడా నేర్పించాలి. పెద్ద పెద్ద బరువు మోయిపించే పనులు చేయించాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వాటితోనే చక్కగా పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళల్లో థింకింగ్ ఎబిలిటీ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, సెల్ఫ్ డిసిప్లిన్ని మనం క్రియేట్ చేయొచ్చు అండ్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంకొకటి ఎక్కువగా చూస్తూ ఉన్నది, మన పిల్లలు మిస్టేక్ చేసినా సరే దాన్ని సరిదిద్దకపోగా వాళ్ళు చేసిన దాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటే చిన్నప్పుడే కాదు పెద్దయిన తర్వాత కూడా వాళ్ళు చేసింది మిస్టేక్ అనో లేకపోతే తప్పనో ఎప్పుడూ ఒప్పుకోరు. ఇప్పుడేంటి చిన్నపిల్లలే కదా, పెద్దయిన తర్వాత వాళ్ళే నేర్చుకుంటారులే అని చాలా వరకు వదిలేస్తూ ఉంటాము.
అలా కాదు, హ్యూమన్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించాలి. తప్పేది ఒప్పేది ఈ రెండింటికున్న డిఫరెన్స్ కూడా వాళ్ళకు మనం తెలియచేయాలి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న క్లారిటీ వాళ్ళకు కూడా ఉంటుంది. పేరెంట్సే చెప్తూ ఉంటారు, అమ్మో మేమేదైనా ఒక మాట అంటే వాళ్ళు హర్ట్ అయిపోతారు, వాళ్ళు ఏమైపోతారో ఏంటో అని. దీంతో దీన్నే వాళ్ళు ఛాన్స్గా తీసుకొని చక్కగా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా ఎలాంటి భయం లేకుండా ఫ్రీడమ్తో చేస్తూ ఉంటారు. ఇందాక చెప్పినట్లు ఇది ప్రతి ఒక్కరికి వర్తించదు. ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే. ఇప్పుడు చెప్పిన మాటలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కాకపోతే నిజం ఎప్పుడైనా సరే కటువుగానే ఉంటుంది. ఇవి షేర్ చేసింది ఏ ఒక్కరిని నొప్పించాలని కాదు, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మన వ్యూవర్స్ని ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను. ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి మొదటి రోజు, రెండవ రోజు, ఇలా ఈ రోజు ఏంటంటే మూడవ రోజు నేను ఎలా పూజ చేసుకున్నానో వాటన్నిటిని షేర్ చేస్తున్నాను కదా. ఎక్కడైనా సరే మీకు బోరింగ్గా అనిపించిందా, లేకపోతే ప్రతిరోజు చూసేదే కదా, చేసే పనులే కదా, లేకపోతే మనం ఇంట్లో చేసుకునే పనులే కదా, ఇవి ప్రత్యేకంగా ఏమున్నాయి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. మీ వ్యూ షేర్ చేయడం వలన ఇంకా బెటర్గా ఉండడానికి ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందా, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. ఎప్పుడైనా సరే ది బెస్ట్ కంటెంట్ని మీకు అందించాలన్నదే నా అభిప్రాయం. మీకు ఇంకొక మాట చెప్పాలి, నిన్న నేనైతే అసలు ఈ రోజు వీడియో అంటే మూడవ రోజు నవరాత్రిలో పూజ ఎలా చేసుకున్నానో షేర్ చేయాలని అస్సలు అనుకోలేదు. కాకపోతే రాత్రికి రాత్రి అనుకొని మీకు కూడా షేర్ చేయాలి. నాకేంటంటే ప్రతిరోజు అమ్మ పూజ కొత్తగానే అలాగే అందంగానే ఉంటుంది. అయితే నాకున్నట్లే మీకుండాలని లేదు కదా. ఇంటి ముందు ముగ్గైనా, ఇంటిని అలంకరించుకోవడం అయినా, లేకపోతే పూజాలంకరణ అయినా, పూజా విధానమైనా ప్రతిరోజు అందరూ చేసుకునేదే. కాకపోతే నేను ప్రతిరోజు కూడా కొత్తగా మీకు చూపించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. ఒక్క మాటలో సింపుల్గా చెప్పాలంటే బోర్ అన్న మాట మా లైఫ్లోనే కాదు, మన వీడియోస్ని చూస్తున్న వ్యూవర్స్ లైఫ్లో కూడా ఉండకూడదన్నదే నా ఫీలింగ్. పూజా విధానానికి సంబంధించిన ఒక వీడియో బయటికి రావాలంటే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం ఉండాల్సిందే. నా మనస్సులో ఏదో ఒక మూల చిన్న సందేహం ఉండేది. కాకపోతే అమ్మ ఏం చెప్తే అదే జరుగుతుంది కదా, అమ్మ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, షేర్ చేయాలి అని అనుకుందేమో. ఖచ్చితంగా తన పూజని మీరందరూ కూడా చూడాలని అనుకుందేమో. ప్రతిరోజు చేసుకునే పూజ అయినా సరే ఏదో తెలియని కొత్తదనం, మనస్సులో అంతకు మించిన సంతోషం. ఈ మంగళవారం తెల్లవారుజామున చక్కగా ఇంటి ముందు అలాగే తులసమ్మ దగ్గర ఇలా దీపాలను వెలిగించుకొని ముగ్గులతో అలంకరించుకునేసరికి ఎంత అందంగా అనిపించిందో. తెల్లవారుజామున ఇలా తులసి కోట ముందు దీపాన్ని చూస్తూ ఉంటే మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ మంగళవారం రోజున తులసి కోట ముందు చక్కగా అందమైన సహస్రదళ పద్మ ముగ్గు వేసుకున్నాను. వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి కూడా మొదటి రోజైనా మనం పసుపు కుంకుమ జలాలతో అభిషేకించి ఈరోజు చక్కగా అమ్మవారికి వట్టివేరు అలాగే పచ్చకర్పూరం ఇంకా యాలకుల పొడి వేసి ఆ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించడం కానీ ఇదంతా కూడా మనస్సుకి ఏదో తెలియని సంతోషాన్ని ఇస్తుంది. పీఠాన్ని కదపకుండా చక్కగా పూజా స్థలాన్ని మొత్తం కూడా శుభ్రపరచుకొని ఇక్కడ ముందుగా పంచహారతిని నేతిని వేసి వత్తులు వేసి సిద్ధం చేసుకున్నాను. రాత్రే వట్టివేరుని నీటిలో వేసి ఉంచాను కదా, చక్కగా ఉదయానికి ఆ నీరంతా కూడా మంచి సువాసన వెదజల్లుతూ ఉంది. ఆ నీటిని మాత్రమే అమ్మవారి అభిషేకానికి ఉపయోగించుకుంటాం కదా, దానిలోని వట్టివేర్లు కానీ లేకపోతే ఇలా యాలకులు కానీ అన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకుని గంటను మోగించి పూజను మొదలుపెట్టాను. అమ్మవారికి ధూపాన్ని వేసి పూజలోకి ఆహ్వానించి చక్కగా ఆసనాన్ని పుష్పాక్షంతలను సమర్పించి అభిషేకం నిర్వహిస్తున్నాను.
ఇంట్లో చిన్న దీపాన్ని వెలిగించాలన్నా సరే వారి అనుగ్రహం తప్పకుండా ఉండాల్సిందే. అలాంటిది ఎవరు అవునన్నా కాదన్నా ఇలా పూజ చేసుకోవడం నిజంగానే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప ఏది కూడా సాధ్యం కాదనిపించింది. ప్రతి ఘట్టం కూడా అమ్మవారు అలా కూర్చొని నా దగ్గర చేయించుకున్నట్లుగా అనిపించింది. వారాహి అమ్మవారి నవరాత్రుల్లో మొదటి 5 రోజులు పూజ చేసుకుంటానని సంకల్పం తీసుకున్నాను కదా, అదేవిధంగా 3 రోజులు చేసుకున్నాను. ఇక మిగిలిన్నది 2 రోజులు మాత్రమే. ఒకవైపున బాధ, చక్కగా అమ్మవారి పూజ చేసుకుంటున్నానన్న సంతోషం మరోవైపునుంది. ఇలా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం కానీ, అభిషేకం దగ్గర నుంచి ప్రతిదీ కూడా మన ఇంట్లో పిల్లల్ని ఎలా అయితే అలంకరించుకుంటామో అదేవిధంగా ఆ మనస్సుతోనే చేసుకున్నాను. చెప్పడానికైతే మాటలు కూడా రావట్లేదు. మన పిల్లలు పెద్దయ్యాక ఉద్యోగాల కోసమో లేకపోతే చదువుల కోసమో దూరంగా వెళ్ళినప్పుడు ఎంత బాధగా ఉంటుందో అలాగే ఉంటుంది నాకైతే ఇప్పుడు. కానీ నా బాధనంతా అమ్మవారు తన చిరునవ్వుతో చిటికలో తీర్చేసింది. ఎంత ముద్దుగా నవ్వుతుందో చూడండి. ఆ బంగారు తల్లిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఆ తల్లికి ఎవరి దిష్టి తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలంటే, ఇంట్లో పూజకి ప్రతి నిత్యం కూడా మల్లెపువ్వులైనా సుగంధ పుష్పాలు చాలానే ఉంటాయి. కాకపోతే అవేమీ ఈరోజు లేవు. అయినా సరే మనస్సుతో అమ్మవారిని మనం పూజిస్తే ఎంత కళగా అనిపిస్తుందో, తను ఎంత సంతోషించిందో నా కళ్ళారా ఈరోజు చూశాను. అమ్మకు అభిషేకాన్ని నిర్వహించి నైవేద్యం ధూపాన్ని సమర్పించి చక్కగా నమస్కరించుకున్నాను. చూస్తున్నారు కదా, మన ఇంటి బంగారు తల్లిని ఒక్క మందారంతో అలంకరించాను. హారతినిస్తూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఈ మంగళవారం అమ్మవారి పూజ మన ఇంట్లో ఇలా జరిగింది. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి చల్లని చూపు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ సంధ్యా రూపేష్.